విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరులో ఆయనను విపిఆర్ అని ఆయన అభిమానులు, పరిచయస్తులు, మిత్రులు పిలుచుకుంటారు. దాదాపుగా ఎవరు పేరు పెట్టి పిలవరు. ఒక్క వాక్యంలో ఆయనను అభివర్ణించాలంటే వివాదరహితుడు, సౌమ్యుడు, ఎవరిపైనా నోరు పారేసుకోరు అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని అవసరాన్ని బట్టి ఆదుకోవడం ఆయన నైజమనే చెప్పాలి. అలాంటి విపిఆర్ ఇప్పుడు ఎందుకు వైసీపీకి రాజీనామా చేశారు? విపిఆర్ 2018లో ఆయన రాజ్యసభ సభ్యుడు కాకముందే ఆయనకు విపిఆర్ మైనింగ్ కంపెనీ పేరిట మైనింగ్ వ్యాపారం ఉంది. 2018లో వైసీపీ దృష్టి ఆయనపై పడింది. అప్పటి వరకు విపిఆర్ రాజకీయాల్లో లేరు. అయినప్పటికీ ఆర్థిక శక్తిగా ఎదిగిన అటువంటి వారు పార్టీలో ఉండటం లాభిస్తుందని అప్పటికీ ప్రతిపక్షంలోనే ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపిఆర్ను 2018లో శాసనసభ నుంచి రాజ్యసభకు పంపారు. అప్పటినుంచి వైసీపీకి దాదాపు కోర్ కమిటీగా వ్యవహరించే 4-5గురిలో ఒకరిగా వేమిరెడ్డి ఉన్నారు. మిగిలిన వారు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. అంత ముఖ్య స్థానానికి ఎదిగినప్పటికీ ఆయన మిగిలిన వారిలాగా రాజకీయ ప్రత్యర్థులపై ఎప్పుడూ నోరు పారేసుకోలేదు. జిల్లాలోని వైసీపీ నేతలకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన భార్య ప్రశాంతిరెడ్డి టీటీడీ పాలకవర్గంలో 2023 నుంచి కొనసాగుతున్నారు. ఇప్పుడు భర్తతో పాటు ఆమె కూడా టీటీడీ పాలకవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన ఎంపీ పదవికి, వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, సతీమణి ప్రశాంతిరెడ్డి టీటీడీ సభ్యత్వానికి రాజీనామాలు సమర్పించేంత తీవ్ర నిర్ణయం వేమిరెడ్డి ఎందుకు తీసుకున్నారు? ఇదే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన రాజీనామాలోని తీవ్రతను బట్టి వైసీపీలో పరిస్థితులు సవ్యంగా లేవు అనే సంకేతాలు జనంలోకి వెళ్లడం తథ్యం. జగన్ వ్యవహార శైలి, పాలనా పద్ధతుల పట్ల కొంతకాలంగా ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జగన్ తన రాజకీయ ప్రత్యర్థులను వేటాడే తీరు పట్ల విపిఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. దీనికి తోడు ఆయన మాటకు జగన్ వద్ద విలువ బాగా తగ్గింది అనే అభిప్రాయం వైసీపీలో ఏర్పడింది. ఆయన సిఫారసు చేసిన వారిని జగన్ పక్కన పెడుతున్నారనే భావనకు లోనైన వేమిరెడ్డి ఇక ఆ పార్టీ నుంచి రాజీనామా చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. సతీ సమేతంగా ఆయన వైసీపీకి చేసిన రాజీనామా నెల్లూరు జిల్లాలో వైసీపీని అసనిపాతం వలె తాకుతుందని నెల్లూరులో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఇప్పటికే వైసీపీ పార్టీ నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని దూరం చేసుకుంది. వీరు ముగ్గురు ప్రస్తుతం శాసనసభ్యులు. ఇప్పుడు వారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జత కలిశారు. ఈ నలుగురిని దూరం చేసుకున్న ఫలితం ఏమిటి అనేది రేపటి ఎన్నికల్లో తెలుస్తుందని నెల్లూరులో రాజకీయాలు పరిశీలిస్తున్నవారు వ్యాఖ్యానిస్తున్నారు.